ప్లీజ్ అండి, నా మీద గౌరవం ఉంటే చెప్పింది చెయ్యండి. అలాగే మేడం. థ్యాంక్స్ సాంబశివరావు గారు. ఈ విషయం మన మధ్య ఉండాలి. నేను సంతకం పెట్టినట్టు ఎవ్వరికీ తెలియకూడదు. నేను చెప్పినప్పుడు వచ్చి గంగకి ఆస్తి హ్యాండ్ ఓవర్ చేద్దరు గాని. అలాగే మేడం. డాక్యుమెంట్స్ ఇవ్వండి. నిలబడ్డారంటే పదండి. అసలు ఏం చేస్తున్నారు సార్? ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకెళ్లారు? చెప్పను, చూపిస్తానే ఆల్రెడీ చెప్పాను. పదండి. ఓపిక ఉండకపోతే ఎలా? రండి. పులి బోన్లో చిక్కింది, చూద్దురుగానే. మేడం, మీరు ఒకసారి చెక్ చేయండి. సార్ ఓకే, పెన్ ఇవ్వండి. ప్లీజ్. పర్లేదే జగదీశ్వరి గారు, 10 రోజుల్లో కోలుకోరు అనుకున్నాను, బాగానే కోలుకున్నారు. అది అయ్యో, ఇంకో కథ చెప్పడానికి అంత స్ట్రెస్ అవ్వద్దు మీరు. యాక్చువల్లీ ఇట్స్ మై ట్రాప్. అంటే అర్థం కావట్లేదా? వీళ్ళని పంపించింది నేనే. సారీ మేడం, డిపార్ట్మెంట్ కదా, మేమేమీ చెప్పలేకపోయాం. మీ తప్పేం లేదండి దీనిలో. చెయ్యకపోతే తప్పుగానే, చేస్తే తప్పేముంది? నగర పౌరుడిగా పోలీసులకే మీరు సహకరించే మీ బాధ్యతని సక్రమంగా నిర్వహించారు. ఆమెని పట్టించారు. ఇంకా మీరు వెళ్ళొచ్చు సార్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మో అమ్మో అమ్మో, ఎంత నాటకం ఆడారు చూసావా తమ్ముడు? మనల్ందరినీ ఎలా బఫోన్సం చేశారో. ఎందుకమ్మమ్మా ఇంకా అర్థం కావట్లేదా? తప్పించుకోవడానికే. అంటే ధనుష్ గారు చెప్పింది నిజమే అన్నమాట. మేడం ప్లీజ్, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఆమె చెప్పారు, ఇదంతా నాకు అనవసరం. నాకు కావాల్సింది ఎవిడెన్స్. మేడం ప్లీజ్, మీ గన్ను ఒకసారి చూపించండి. మీరు వెళ్ళాలి, నేను చూడాలి. వెళ్ళండి, మళ్ళీ ఏ నాటకాలు ఆడొద్దండి. మేడం నేను చూసుకుంటాను. మేడం ప్లీజ్.
శంభో శంకర హర హర. మేడం కాస్త జాగ్రత్త, పడిపోతారు మళ్ళీ. మేడం థ్యాంక్ యూ. One bullet missing. తమ్ముడు, అర్థమైంది కదా? వాణ్ణి ఈవిడే చంపేసింది. హంతకుల కుటుంబం రా. దీని తల్లి హంతకురాలే, అమ్మమ్మ హంతకురాలే. ఏంటమ్మమ్మ ఇలా చేసావు? నువ్వు కూడా ఏంటి? ఆవిడే. ఇంకా చూస్తారేంటండి? తీసుకెళ్ళండి. ఎందుకు చంపిందో, ఎవరిని కాపాడడం కోసం చంపిందో, అసలు ఈవిడే చంపిందో లేక మనవరాలి హస్తం కూడా ఉందో తీసుకెళ్ళండి. మొత్తం అందరికీ తెలుస్తుంది. హలో హలో హలో, కాస్త ఆగండి. హంతకులు చంపింది చంపారు అని ఓ గింజుకుంటారే. కాస్త మౌనంగా ఉంటే కిల్లర్స్ ని చేసేస్తారా? కాదా? అవునండి. మరి దీనిలో ఒక బుల్లెట్ మిస్ అయింది, దానికేం చెప్తారు? అదే చెప్పాలి. చెబితే నవ్వుతారేమోనని ఆగుతున్నాను. మీరు నవ్వకండి. అంత నవ్వొచ్చేదేంటో మాకు చెప్పండి. అది అది
అది అది ఆ, అదే ఏంటి? లైసెన్స్ వచ్చినప్పటి నుంచి నేను ఎప్పుడు వాడనే లేదు. పేలిస్తే సౌండ్ ఎలా ఉంటుందో చూద్దామని గాల్లో టక్కుమని పేల్చాను. సౌండ్ అబ్బా చెవులు చిల్లులు పడేలా వచ్చింది గాని పేలిన బుల్లెట్ కనబడనే లేదు. అదిగో ఇలా నవ్వుతారని నేను చెప్పను అన్నాను. ఇదే ధనుష్ గారు జరిగింది. చెప్పలేక చెప్పకుండా అలా కూర్చున్నాను. మీరేమో తెలివిగా ప్రవర్తించి నా చేత నిజాన్ని చెప్పించేశారు. తెలివైన వాళ్ళు. నా తెలివి గురించి తర్వాత మాట్లాడుకుందాం. బుల్లెట్ పేలిన తర్వాత ఇన్ఫర్మేషన్ ని పోలీస్ స్టేషన్ కి ఇవ్వాలని తెలీదా మీకు? ఇలా నవ్వుతారని ఇప్పుడు చెప్పేశాను కదా, తీసేసుకోండి. అప్పుడే చెప్పాల్సిందమ్మా, మాకింత టెన్షన్ ఉండేది కాదు. అవునానమ్మా, చూడండి, ఏం లేకపోయినా ఏదేదో అనేసుకుంటున్నారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు క్లారిటీ వచ్చిందిగా. క్లాత్ పీస్ సార్. గోపి గారు, ఇమీడియట్ ల్యాబ్గా పంపించేసేయండి. దాని మీద ఎవరు ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయో కనుక్కోండి. ఇక్కడ ఎవరు పూడ్చి పాతి పెట్టినట్టు లేదు. అవును సార్, మా పప్పి చాలా రోజుల క్రితం చనిపోయింది. ఇక్కడే పాతి పెట్టాం. జ్యోతిశ్వరి గారు, క్లారిటీ వచ్చింది. ఆంజనేయులు, కుక్కని పాతి పెట్టాలని చెప్పారే, అక్కడ తవ్వించు. ఎందుకు సార్? చెప్పాను కదా. అది కుక్కో మనిషియో తేలాలిగా. క్లారిటీ తెచ్చుకొని అంత తెలుస్తా. అప్పుడు అర్థమైందా అని అడిగారు కదా, అర్థమైందో లేదో క్లారిటీ ఇస్తాను మీకు. తీసుకోండి మీ గన్ను. రండి. పెద్ద మేడం గారు, చెమటలు పడుతున్నాయి. ప్రాబ్లం ముంచుకొస్తుందనా? ధనుష్ గారు. అయ్యయ్యో హరి గారు, మేడం గారి హెల్త్ ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నాను. ముందే బీపీ షుగరు ఇలాంటివి చూస్తే బీపీ పడిపోయి షుగర్ ఎక్కువ అయిపోయి పడిపోతారేమో అని అలా అన్నానంతే. శంభో శంకరా. హరి గారు, మీరు వేరేలా అనుకుంటే తప్పు అవుతుందండి. మీరు తవ్వండి. అంటే ఇంకా
యో 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 త్వరగా తవ్వవయ్యా. నేను తవ్వమనింది బావిని కాదయ్యా, గొయ్యి. కావాల్సింది నీళ్లు కాదు, శవం. ఇంకా వీళ్ళు నా నుంచి తప్పించుకోలేరు. కౌంట్ డౌన్ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. శవం దొరికిందా? శవం దొరికిందా? సార్ వాళ్ళు చెప్పింది నిజమే సార్, కుక్క ఎముకలే ఉన్నాయి. ఇప్పుడేమంటారు సార్? చెప్తూనే ఉన్నాం, విన్నారా? మా పప్పీ సార్, కనబడింది కదా. ఇప్పుడు అని నోరు తెరవడం కాదండి. అన్నిసార్లు చెప్పినప్పుడైనా నమ్ముండాలి. హంతకురాల్ని చూసినట్టు చూశారు కదా. ఓ కొడితే సరిపోతుందా? ప్రతి క్షణం ఉలికి పడేలా చేశారు, కంటి మీద కునుకు లేకుండా చేశారు. ఏంటి ధనుష్, లేనిపోని అనుమానాలు మాకు సృష్టించావు. మరి నన్ను స్టేషన్ కి తీసుకువెళ్ళి అది ఏం చెప్పను? అరే సమ్ టైమ్స్ అలా జరుగుతుంది. ఎనఫ్ ధనుష్ గారు, మీ డౌట్ క్లారిఫై అయిందిగా. ఎనఫ్, ఇక వెళ్ళండి. చూడండి, ఇన్వెస్టిగేషన్ లో కొన్ని ఫెయిల్స్ అవుతాయి. మేము ఫీల్ అయ్యాం కదండి. ఇంకేం చేయకండి, మమ్మల్ని ఇలా ఉండనివ్వండి. సారీ ఫర్ ద ట్రబుల్. హే, ఇక్కడ ఏం చేస్తున్నారు? పదండ్రా. ఐమ్ సారీ, ఇట్స్ మై నేచర్. అమ్మయ్యా,
తలనొప్పి వదిలింది. అవును పెద్దమ్మా, ఇక బాంబు రాసుకోవాల్సిన పని లేదు. తమ్ముడు పద వెళ్దాం.